మనకి మంచి చెడు అనేవి ఎలా తెలుస్తాయి? మన అనుభూతి ద్వారానే తెలుస్తాయి కదా. ఆనందం, శాంతి, కలత ఇవన్నీ అనుభూతులే. సరే, మరి చావు విషయానికొస్తే మనకి చావకముందే భయంతో ఉంటాం. కొంచెం డీప్గా ఆలోచిస్తే మనం మంచని చెడని పిలిచే ప్రతీదీ ఒక అనుభూతి మీద ఆధారపడుతున్నప్పుడు నొప్పుందంటే చెడంటాం, అదే ఆనందంగా ఉన్నామంటే మంచంటాం. అయితే ఈ అనుభూతి లేకుండా ఈ రెండు మాటలకు అర్థమే ఉండదు. అలానే ఇక్కడ మరణం కూడా ఏదో భయంకరమైన స్థితి కాదు, అది ఒక అనుభూతి లేని స్థితి మాత్రమే. ఒక్కసారి నువ్వు చచ్చాక నువ్వు ఎవరో నీకే తెలియదు. బట్ మనం ఇక్కడే తప్పు చేస్తాం. చావకముందే జీవితాన్ని చనిపోయినట్టుగా ఫీల్ అవుతూ జీవిస్తాం. నేను అనే అనుభూతి అక్కడే ఉండదు. ఉన్నదే లేనప్పుడు బాధపడేవాడెవరు? మనం ఉన్నప్పుడు మరణం లేదు, ఆ మరణం గురించి ఆలోచించి వాటికి భయపడుతుంటాం. ఫ్యూచర్లో లేని స్థితిని ఇప్పుడు ఉన్నట్టుగా ఊహించుకుంటాం. ఇదే భయానికి మూలం. ఈ భయం వల్లే మనం ఇప్పుడున్న జీవితాన్ని సరిగ్గా జీవించలేకపోతున్నాం. ఇక్కడ ఎపిక్యూరస్ ఉద్దేశం ఏంటంటే, చావుని పట్టించుకోకు అని కాదు, చావు భయంతో నీ లైఫ్ విషం చేసుకోవద్దు అని. మనందరం చావాల్సిందే, అది మాత్రం పక్కా. సో యాక్సెప్ట్ చేయి. అప్పుడే ఆ క్షణం భయం అవసరం లేకుండా పోతుంది. అప్పుడు జీవితం చిన్నదైనా ప్రశాంతంగా ఉంటుంది. నాకు కావాల్సిందదే, కలతలేని మనసు, భయం లేని జీవితం. అక్కడే కదా నిజమైన ఆనందం దొరుకుతుంది. అంటే అనుభూతి విలువ భయమైతే అక్కడ అదే అనుభూతి లేకపోతే విలువ లేదు, భయం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గంటలు గడుస్తుంటాయి. ఆ సమయంలో నీకు సమయం గురించి తెలియదు, నొప్పి అనిపించదు, ఏ లోటు ఉండదు. అదే లేచాక చూస్తే ఏం కోల్పోయాను అనిపించదు. ఈ నిద్రపోయే గ్యాప్లోనే మన చావు అనుకోవాలి. అలానే హిరోషిమాలో అణుబాంబు వల్ల చాలామంది క్షణాల్లోనే చనిపోయారు. ఈవెన్ నేను చనిపోతున్నాను అన్న అనుభూతి కూడా వాళ్ళకి రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బాధ మన చావులో కాదు, చావడానికి ముందున్న క్షణంలో మాత్రమే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, బాగా సంపాదించి వాటిని దాచి చచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఆనందాన్ని వాయిదా వేసి తర్వాత ఎంజాయ్ చేయొచ్చులే అనుకుంటారు. మూర్ఖులు కొందరు. బట్ తర్వాత రాదు కదా. వాళ్ళు చావుకే కాకుండా చావు భయం వల్లే లైఫ్ని కోల్పోతున్నారు. చావు చిన్నదైతే దాని భయం మాత్రం చాలా పెద్దది. నువ్వు బ్రతికున్నప్పుడే ఏం పీకలేకపోయినప్పుడు చచ్చాక ఏమైతే నేను చెప్పు. నా ప్రశ్న ఏంటంటే, మనకు తెలియని, అనుభవించలేని, మన జీవితంలో ప్రవేశించని విషయానికి ఇంత టైం ఇచ్చి ఆలోచించడం అవసరమా? ఆ భయం వల్ల నువ్వు చాలా వెనకబడిపోతున్నావు, చాలా కోల్పోతున్నావు. చావు ఎలాగూ ఉంటుంది, దాన్ని పోస్ట్పోన్ చేయాలనుకుంటే నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. కరెక్ట్గా తిను, నచ్చినట్టు లైఫ్ని లీడ్ చేయి. తప్పించుకోలేని దానితో యుద్ధం చేయడం అర్థం లేంది. యుద్ధం చేయాల్సింది మన అంతర్రహిత ఊహలతో. అయితే ఎపిక్యూరస్ నమ్మకం ఏంటంటే, కలతలేని మనసు కావాలంటే అటారాక్సియాని పాటించాలి. అంటే అంతర్గత ప్రశాంతత, భయం లేని స్థితి, ఎటువంటి ఆందోళన లేని జీవితం అని. ఇది సాధించాలంటే రెండు పెద్ద భయాల్ని తీసేయాలి. ఒకటి దేవతల భయం, రెండు చావు భయం. ఈ రెండూ తీస్తేనే మనిషి చాలా హ్యాపీగా జీవించగలడు అని ఎపిక్యూరస్ నమ్మకం.